వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిరుమలలోని భోజన ప్రియులకు బి అలర్ట్. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు. ఆ సొమ్ము ఎగ్గొట్టినందుకు సంబరాల, సర్కారుపై బండి సంజయ్ ఫైర్. ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల వాయిదా. 24 గంటల పాటు ప్రజాసేవకు కట్టుబడి ఉన్నాం. కేటీఆర్ ట్వీట్కు తెలంగాణ పోలీస్ రిప్లై. విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి. రాగల 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. తిరుమలలో ప్రక్షాళన దిశగా ఈవో శ్యామలరావు మరో ముందడుగు వేశారు. కొండపై ఉన్న హోటల్స్లో ఈవో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కాస్తుబంలోని బాలాజీ హోటల్లో భక్తులకు అందిస్తున్న ఆహార పదార్థాల్లో నాణ్యతను పరిశీలించారు. ఆ హోటల్లో నాణ్యత లేని ఆహారం, పాడైన పదార్థాలను భక్తులకు అందిస్తున్నట్లు తేలింది. తిరుమలలో పెద్ద పెద్ద హోటల్స్కు టీటీడీ అనుమతి ఇచ్చిన విషయాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు గుర్తు చేశారు. ఈ హోటల్స్ భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి, కానీ నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు గుర్తించామన్నారు. కాస్తుబంలో ఉన్న బాలాజీ హోటల్లో ఆహారం దారుణంగా ఉందని అక్కడ ఫుడ్ శాంపిల్స్ను తీసుకుని ల్యాబ్కి పంపిస్తామన్నారు. ఆ రిపోర్టులు రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు రుణమాఫీ సంబరాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారన్నారు. రబీ ఖరీఫ్లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుక, రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుక అని ఆయన ప్రశ్నించారు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోసపెట్టినందుక అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ రుణమాఫీ డ్రామా అని బండి సంజయ్ మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో రబీ ఖరీఫ్ సీజన్లో రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000 ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము 20,000 కోట్లకు పైనే అని, రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి ఆ డబ్బుతో కొంత భాగాన్ని రుణమాఫీకి మళ్లించి రైతులకు మేలు చేసినట్లు ఫోజు కొడతారా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఈరోజు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని భావించారు. అయితే రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆర్థిక, ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రాలను నేరుగా అసెంబ్లీ సమావేశాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కాగా గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలపై చంద్రబాబు ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేశారు. తాజాగా శాంతి భద్రతలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ ఘటనలో బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, అధికారి బదిలీ అయ్యారని తెలంగాణ పోలీసు తెలిపింది. లారీ డ్రైవర్పై ట్రాఫిక్ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఇది ఆమోదయోగ్యమైన ప్రవర్తనేనా అంటూ పోస్ట్ చేశారు. దీనికి ట్విట్టర్ వేదికగా తెలంగాణ పోలీస్ రిప్లై ఇచ్చింది. ట్వీట్లో ఈ ఘటన సైబరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ లిమిట్స్ పరిధిలో చోటు చేసుకుందని, బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఆ స్టేషన్ పరిధి నుండి బదిలీ అయ్యారని స్పష్టం చేశారు. అలాగే మేము 24 గంటల పాటు ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని ఎక్స్లో తెలంగాణ పోలీస్ రాసుకొచ్చింది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు A2 గురించి నేను చెప్పాను. ఆయన తండ్రి కూడా A2నే. A2గా ఉంటే బాగుండదని A1గా మారేందుకు విశాఖపట్నంలో పలు కార్యక్రమాలు చేశారు. ట్విట్టర్ బాబాయిని ట్విట్టర్ తాతయ్య చేసి A1గా ముద్ర వేశారు. ఇలాంటి దుర్మార్గపు నాయకులు మనకు అవసరమా? 5 ఏళ్లలో దురాగతాలు చేశారు. నెల్లూరు ప్రజలు ఓడించి మంచి పని చేశారు. పాత్రికేయ సమావేశంలో తన మీద నిందలు వేసిన వారి గురించి మాట్లాడకుండా మీడియా గురించి బూతులు తిట్టారు. మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల గురించి ట్వీట్లు చేశారు. అప్పుడు కుటుంబ విలువలు గుర్తుకు రాలేదా? శాంతి అనే ఉద్యోగి దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్గా ఉంది. ఆమె ఇప్పటికే సస్పెన్షన్లో ఉంది. 2019లో సర్వీస్ కమిషనర్ ద్వారా ఎంపికైంది. ఆమెకు విశాఖలో పోస్టింగ్ ఇచ్చారంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా ప్రకటించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రి సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.